కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామంలో అన్నందేవుల చంటి క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శుక్రవారం ప్రారంభించారు. కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామంలో నివసిస్తున్న అన్నందేవుల చంటి క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శుక్రవారం ప్రారంభించారు. క్రీడా ఉత్సవం నడుమ జరిగిన కార్యక్రమంలో యువ క్రీడాకారులను ఆయన ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్న నిర్వాహకుడు అన్నందేవుల చంటిని అభినందించారు. కడియం మండలంలో మినీ స్టేడియం ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ప్రస్తుతం స్థల సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. యువత క్రికెట్ తో పాటు బ్యాడ్మింటన్, కబడ్డీ, ఫుట్బాల్ వంటి క్రీడలపై ఆసక్తి పెంచుకొని ఉన్నత స్థాయిలో రాణించడం ఆనందకరమని అన్నారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. టోర్నమెంటులో కడియం, రావులపాలెం, అనపర్తి, ఆలమూరు, రాజమహేంద్రవరం రూరల్, మండపేట మండలాలకు చెందిన మొత్తం 32 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలకు ఆకర్షణీయ నగదు బహుమతులు ప్రకటించారు. మొదటి బహుమతిగా 1,11,111, రెండో బహుమతిగా 55,555 అందజేయనున్నారు. అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్ కు 4,444 రూపాయలు, బెస్ట్ బౌలర్ కు 3,333 రూపాయలు బహుమతులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అనంతరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి నాని బౌలింగ్ చేయగా, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఎమ్మెల్యే ఆట తీరుకు ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ప్రత్తిపటి రామారావు చౌదరి, మండల జనసేన పార్టీ అధ్యక్షులు ముద్రగడ జమ్మి, వట్టికొట్టి దత్తుడు, ఎంపీటీసీలు గొల్లపల్లి శ్రీను, నాగిరెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు రాణించడానికి మంచి బహుమతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ భూములు కేటాయింపు చేయడం చేస్తోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే క్రీడలు ఉన్నారు మన క్రీడాకారులు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అందుకని ప్రభుత్వం కూడా క్రీడా పరికరాలు అందించాలనే లక్ష్యంలో త్వరలోనే క్రీడా పరికరాలు కూడా ఇస్తారు. అప్పుడు మనకు కూడా కొన్ని క్రికెట్ సెట్లు అవి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుందని సవినీయంగా మనం చేస్తూ భారీగా పెట్టారు. చంటి గారి సైజులో ఉన్నాయి ఎన్ని కూడా డబ్బులు నేను ఇందిరా కప్పులో ఇవాళ ఒకటి మొన్నటిదాకా క్రీడలకు ప్రోత్సాహం లేదు. ఇవాళ ఐపీఎల్ వచ్చింది. ఐపీఎల్ వచ్చాక వందల వేల కోట్ల రూపాయలకు వెళ్ళిపోతున్నారు. క్రీడాకారులు కూడా సక్సెస్ అయిన క్రీడాకారుడు కోటీశ్వరులు అయిపోతున్నారు. ఇవాళ ఒక ధోని గారు కావచ్చు, ఒక మరో సింగ్ కావచ్చు, ఎవరైనా సరే. ఎందుకంటే క్రీడలు కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి, ఉపాధి కల్పిస్తున్నాయి. ఇవాళ పివి సింధు లాంటి వాళ్ళు వాళ్ళ పైకి వచ్చారు, గోపీచంద్ గారి అకాడమీలో. అలా అనేక మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఉపాధి వస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో మనం క్రీడలు రాణించాల్సిన అవసరం ఉంది. క్రీడల్లో రాజకీయాలు లేకుండా ఉంటే రాణిస్తారు. దురదృష్టం ఏంటంటే భారతదేశంలో ఈ క్రీడలకు రాజకీయ నాయకులు చొచ్చుకోవడం, దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. నిజమైన క్రీడాకారులకు ప్రోత్సాహం లభించాలి. అంతేగాని స్పాన్సర్స్ కొంతమంది మా బిడ్డలను పెడదాం, మా తమ్ముడిని పెడదాం, కొడుకుని పెడదాం అనే దానికి భిన్నంగా క్రీడల్లో ఎవరైతే మొదటి ప్రైజు 1,11,000, అదేవిధంగా రెండో ప్రైజు 55,000 చిల్లర, బెస్ట్ బ్యాట్స్మెన్ 4,400, బెస్ట్ బౌలర్ 3,333, ఇలాగా భారీగా టౌన్లో కంటే భారీగా పెట్టారు. వాళ్ళు ఒకటే దాదాపుగా 30 టీముల వరకు పార్టిసిపేట్ చేస్తారని అంచనా ఉన్నాం. మంచి ఎండాకాలం, అసలు గ్రౌండ్లు లేవు మనకి. కడియం మండలంలో చిన్న చిన్న గ్రౌండ్లు కూడా లేని పరిస్థితుల్లో ఈ పొలం దాతతో చిన్న పిచ్చి కూడా ఏర్పాటు చేశారు. పిచ్చి కూడా ఏర్పాటు చేసి బాగా ప్రైజులు పెట్టిన చంటి గారిని ప్రోత్సహిస్తూ మండలంలో స్టేడియం రావాలి, మినీ స్టేడియం రావాలి. మనకు భూములు కోరుతున్నాయి, చూస్తున్నాం. చంటి గారు చూపించిన ఒక భూమి కోసం చివరిదాకా ప్రయత్నం చేస్తున్నాం. అది వచ్చేస్తే శాంక్షన్ అయింది, క్రీడా ప్రాంగణం శాంక్షన్ అయింది, కానీ భూమి లేక ఆగాం.